నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. నాకు ఒక సోదరి ఒక కామెంట్ రాశారు. పిల్లలు చెప్పిన మాట వినకపోతే కడుపులో ఎవరైనా ఏదైనా మందు పెట్టినారా అని అనుమానం ఉన్నప్పుడు ఏం చేయాలి? నిజంగా ఈ కాలంలో మన పిల్లలను మరొకరు చెడగొట్టేటటువంటి అవకాశం ఉంటుందా? ఏదైనా పదార్థాన్ని పెట్టి పిల్లలను తల్లిదండ్రులకు దూరంగా చేసేటటువంటి అవకాశం ఉంటుందా అని ఒక ప్రశ్న వేశారు. ఇక్కడ యదార్థానికి పిల్లలు తల్లిదండ్రుల వైపు పూర్తి ఆకర్షణ అవ్వడానికి పురాతన కాలం నుంచి మనము 2 ముఖ్యమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నాం. ఇవి తల్లిదండ్రులే ఖచ్చితంగా చేసేవారు పూర్వకాలంలో. పిల్లలకు మీరు ఒకవేళ ఇటువంటి ఇబ్బంది ఉంది అని మీ భావన చేసినా, పిల్లలు మీ మాట వినకపోయినా సరే, పిల్లలు పూర్తిగా మీ అదుపాజ్ఞలోకి రావడానికి, వారి జీవితాన్ని మహోన్నతమైనటువంటి శక్తివంత వ్యక్తులుగా మార్చి తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరైనా ఏదైనా పదార్థంలో ఇటువంటివి ఏవైనా కలిపి పెట్టిన ఎడల దానిని పోగొట్టడానికి మరియు మీ పిల్లలు మీకు పూర్తిగా ఆకర్షణ అవ్వడానికి, మీరు చెప్పినట్టుగా మీ మాట వినడానికి, మీ కుటుంబం యొక్క గౌరవము, కీర్తి, ప్రతిష్ట పెరగడానికి కావలసినటువంటి సంస్కారవంతమైనటువంటి ధర్మంలో నడవడానికి మీరు ఈ యొక్క 3 విధానాలు అవలంబించండి. వారంలో ఒకరోజు ఖచ్చితంగా అభ్యంగన స్నానము చేయించండి మీ పిల్లలకు. ఆడవారైనా మగవారైనా సరే వాళ్ళకు ఖచ్చితంగా వస్త్రం కట్టి తల్లి చేయిస్తే చాలా బాగుంటుంది. తల్లే చేయించాలి. బాగా చిన్నపిల్లలకైతే తండ్రి చేయించవచ్చు. కాస్త వాళ్ళు ఒక 6 సంవత్సరాల నుంచి కొద్దిగా పెద్దవాళ్ళు అయితే కనుక 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా తల్లి చేయించడమే సర్వదా శుభప్రదం. అభ్యంగన స్నానం చేపించి ఈ యొక్క తలకు సాంబ్రాణి ధూపం వేయండి. ఒకటి. రెండవది, మీరు వారికి వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు వారికి ఆహార పదార్థాలు వండేటప్పుడు శ్రద్ధతో మీరు ఏదైతే మనసు లోపల భావన చేస్తూ ఉంటారో ఆ భావన చేతయే ఆ పదార్థము తిన్న యొక్క వ్యక్తి మీ పైన విశ్వాసాన్ని, ప్రేమను కలిగి ఉంటాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఈ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయిపోయారు, బానిసలు అయిపోయారు. సెల్ ఫోన్ చూస్తూ సెల్ ఫోన్లకు బాగా ఎడిక్ట్ అయిపోయారు, బానిస అయిపోయారు. ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టి మీరు కోరుకోండి, మీరు వండేటటువంటి ఆహార పదార్థాలు స్వీకరించినటువంటి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ పిల్లలతో సహా సంపూర్ణ ఆరోగ్యవంతులు, జ్ఞానవంతులు కావాలని మీరు ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఈ యొక్క ఆహార పదార్థాలను వండడానికి ప్రయత్నం చేయండి. ఈ మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య ఆరోగ్య సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఈ మంత్రము స్మరణ చేస్తూ మీ పిల్లలకి ఆహార పదార్థాలు తయారు చేయండి. మీ గృహంలో అవి తీసుకున్నటువంటి వారు కూడా అత్యంత పవిత్రమైనటువంటి ఆలోచనలతో మిమ్మల్ని ప్రేమించడమే కాకుండా మీ కుటుంబ గౌరవాన్ని కూడా వారు కాపాడే అవకాశం ఉంటుంది. మూడవది, వారంలో 2 రోజులు ఖచ్చితంగా వారి తలకు కొబ్బరి నూనె మీ చేతులతో మీరు పెట్టండి. వారికి మీరు ఈ కొబ్బరి నూనెను పెట్టేటప్పుడు ఈ మంత్రం జపం చేయండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఆకర్షణాయ స్వాహ అని మనసు లోపల అనుకుంటూ వారికి కొబ్బరి నూనె రాయండి. అభ్యంగన స్నానం చేసేటప్పుడు కూడా ఇదే మంత్రం జపం చేయండి. ఆహార పదార్థాలు ఉండేటప్పుడు మాత్రం ఆ స్వర్ణాకర్షణ భైరవ మంత్రం జపం చేయండి. అలాగే వీరికి కడుపు లోపల ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఒక 5 రోజుల పాటు త్రిఫల చూర్ణము 1:2:3 త్రిఫల చూర్ణం మీకు బయట లభిస్తుంది. ఆ త్రిఫల చూర్ణాన్ని తీసుకొని వచ్చి రాత్రి పడుకునేటప్పుడు ఒక అర స్పూన్ కొద్దిగా చిన్న అర స్పూన్ త్రిఫల చూర్ణాన్ని మీ కుడి చేతిలో వేసుకొని 2-3 తేనె చుక్కలు వేసి ఒక గోళీలాగా, మనం చూడు హోమియోపతి మెడిసిన్స్ వేసుకుంటే ఎలాగైతే గోళీలాగా ఉంటాయి హోమియోపతిలో, అలా ఒక చిన్నపాటి గోళీలాగా తయారు చేసి 2 గోళీలను రాత్రి పడుకునేటప్పుడు వారికి ఆ గోళీలు వేసి గోరువెచ్చటి నీళ్ళు కానీ కొన్ని పాలు కానీ తాగిపించండి. ఇలా ఉదయం 2 గోళీలు, రాత్రి 2 గోళీలు, ఈ విధంగా 5 రోజులు చేయండి. వారి కడుపులో ఏదైనా నెగిటివ్ ఉంది, ఏదైనా మందు ఎవరైనా పెట్టారంటే అవన్నీ కూడా పూర్తిగా బయటకు పోతాయి. అలాగే మీరు మీ పిల్లలు లేచిన వెంటనే తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకునేలా వారికి అలవాటు చేయండి. లేదా భూమాతకు నమస్కారం చేసుకునేలా వారికి అలవాటు చేయండి.
ఈ విధంగా నమస్కారం చేసుకునేలాగా వారికి మీరు నేర్పండి. భూమిపైన అడుగుపెట్టిన వెంటనే ఈ దశనామ రక్షా స్తోత్రం పిల్లలకు నేర్పండి. రోజు చేయించండి. ఓం కపాలి, కుండలి, భీమో, భైరవో, భీమ విక్రమః, వ్యాలోపవీతి, కవచి, శూలి, శూరః, శివప్రియః, మమ రక్ష రక్ష అనేటటువంటి నామాన్ని 11 మార్లు చెప్పండి. పూజ చేసుకునేటప్పుడు మీరొక్కరే చేసుకోవడమే కాకుండా పిల్లలను కూడా మీ దగ్గర కూర్చోపెట్టుకోండి. వారం రోజులలో ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజుల్లో మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు కూడా పూజ, జపము, ఆధ్యాత్మిక మార్గాన్ని వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి మార్గాన్ని మీరు అవలంబించినట్లయితే పిల్లలు మీ మాటే వింటారు. మీరు చెప్పిందే చేస్తారు. మీ కుటుంబానికి కీర్తి, గౌరవాన్ని తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.